యావత్ సమాజం మొత్తం కూడా చల్లగా ఉండాలి, ఎవరు కష్టాల్లో ఉండొద్దని, అందరి దుఃఖాలు తెలంగాణ రాష్ట్రం రావడం తీరాలని కింద ఒక తపన పడ్డ వ్యక్తి. మళ్ళీ మనం అటువంటి మనిషిని చూడలేము. సో చాలా బాధాకరమైన సంఘటన. ఈ మధ్యకాలంలో వాస్తవంగా వారికి రాష్ట్ర స్థాయిలో పదవిని ఆఫర్ చేసినప్పుడు కూడా వారు వద్దు నాకని తిరస్కరించారు. అంటే ఏ పదవి కూడా తీసుకోలేని పద్ధతిలో వారు ముందుకు రాలేదు. స్వయంగా నేను మాట్లాడినాను, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేకపోవడం చాలా తీరని లోటు. అంటే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాల్యూట్ ద్వారా కూడా మనం గౌరవించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి వారి కుటుంబ సభ్యులకు వాళ్లకు మళ్ళీ కూడా మాట్లాడతాం. ఏదన్నా కూడా వారు లేని లోటు అనేది ఎవరు తీర్చలేదు, కానీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల ఆదుకునే కార్యక్రమం చేయబడుతుంది. వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తాం.